దేవుడు యోబుతో ఏమి చెబుతున్నాడో విందాము. యోబు 38వ అధ్యాయం 1వ వచనం నుండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుకు ప్రత్యుత్తరమిచ్చాడు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేస్తాను, నీవు దానిని నాకు తెలియచెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. దాని మీద పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు?